ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 23వ తేదీన డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ జట్లు తలపడనుండగా రెండవ మ్యాచ్లో చెన్నై ముంబై జట్లు తలపడతాయి. దీంతో ఈ ఆదివారం ఐపీఎల్ అభిమానులకు హై ఇంటెన్సిటీ వినోదం ఖాయంగా కనపడుతోంది. అయితే చెన్నై ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది, తుది జట్టులో ఎవరెవరు ఉంటారు, రెండు జట్ల బలాలు బలహీనతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. చెన్నై ముంబై మధ్య మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది. చెన్నైలోని ఈ పిచ్ సాంప్రదాయంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో పిచ్ మీద బంతి హోల్డ్ అయ్యి బంతి స్పిన్ తిరుగుతుంది. అయితే ఆరంభ ఓవర్లలో పిచ్లో కొంత తేమ ఉండవచ్చు. అప్పుడది పేసర్లకు సహాయపడుతుంది. అయితే మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుంది. గత ఐపీఎల్ మ్యాచ్ల ఆధారంగా మొదటి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 165 నుండి 170 మధ్య ఉండవచ్చు. రెండవ ఇన్నింగ్స్లో 150 నుండి 155 మధ్య ఉండవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచే జట్లు సాధారణంగా మొదట బ్యాటింగ్ చేయడం ఇష్టపడతాయి. చరిత్ర ప్రకారం 85 ఐపీఎల్ మ్యాచ్ల్లో 49 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ మ్యాచ్కు వర్షం పడే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ రెండు జట్లు 37 సార్లు తలపడగా 17 సార్లు చెన్నై, 20 సార్లు ముంబై విజయం సాధించాయి. గణాంకాల ప్రకారం ముంబై ఎక్కువ మ్యాచ్ల్లో విజయం సాధించినప్పటికీ సొంత గడ్డపై చెన్నైను తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా చెన్నై జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే వ్యవహరిస్తారు. ఈ ఇద్దరి జోడీకి మంచి ట్రాక్ రికార్డుంది. ఒకసారి కుదురుకుంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు అనే పేరుంది. ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసి రానుంది. రాహుల్ త్రిపాఠి వన్ డౌన్ బ్యాటర్గా వ్యవహరిస్తాడు. ఆ స్థానంలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం రాహుల్కుంది. కాకపోతే స్థిరత్వం లేకపోవడం అతని ప్రధాన లోపం. నిలకడగా పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడతాడు. దీపక్ హుడా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, సామ్ కరణ్ రూపంలో నలుగురు ఆల్రౌండర్లు చెన్నై జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇది చెన్నైకి అతిపెద్ద వరంగా మారనుంది. ఈ నలుగురు కూడా చెన్నై మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. దుబే, జడేజా మంచి ఫామ్లో ఉన్నారు. కానీ సామ్ కరణ్, దీపక్ హుడా ఎంత బాగా బ్యాటింగ్ చేయగలరు అనే విషయం తేలాల్సి ఉంది. వికెట్ కీపర్గా ధోనీ వ్యవహరిస్తాడు. వయసు కారణంగా ధోనీలో మునుపటి వేగం తగ్గింది. కానీ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని చెప్తున్నారు కాబట్టి ఈసారి ధోనీ మరింత బాధ్యతతో ఆడే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ వ్యవహరిస్తారు. ఈ ఇద్దరి కారణంగా చెన్నై స్పిన్ విభాగం పటిష్టంగా కనపడుతోంది. ఇక స్పెషలిస్ట్ బౌలర్గా మతీషా పతిరాణా వ్యవహరిస్తాడు. వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా మధ్య ఓవర్లలో, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేసి వికెట్లు తీయగలగడం ఇతడి ప్రత్యేకత. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, అన్షుల్ కాంబోజ్ వ్యవహరిస్తారు. ఇక ముంబై ఇండియన్స్ తుది జట్టు విషయానికి వస్తే శర్మ, వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే రికెల్టన్కు ఐపీఎల్లో అస్సలు అనుభవం లేదు. మరి ఐపీఎల్ ఒత్తిడిని అతడు ఎలా అధిగమిస్తాడు అన్న దానిపైనే అతడి పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంది. వన్ డౌన్ బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్యకు అద్భుతమైన అనుభవం ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో అంత గొప్ప ఫామ్లో కనపడడం లేదు. మరి ఈ ఐపీఎల్లో అయినా తన ఫామ్ను అందుకుంటాడేమో చూడాలి. 4వ స్థానంలో తిలక్ వర్మ వస్తాడు. తిలక్ ప్రస్తుతం అసాధారణ ఫామ్లో ఉన్నాడు. అవసరమైతే యాంకర్ రోల్ పోషించగలడు, లేదంటే హిట్టింగ్ చేయగలగడం అతడి ప్రత్యేకత. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఉన్న కారణంగా రాబిన్ మిన్స్కు మిడిల్ ఆర్డర్లో అవకాశం దక్కుతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో మరో యువ ఆటగాడు నమన్దీర్ 6వ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. భారీ హిట్టింగ్ చేయడం ఇతడి ప్రత్యేకత. గత ఐపీఎల్లో పర్వాలేదనిపించే బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. మిచెల్ సాంట్నర్, ముజీబుర్ రెహమాన్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరి కారణంగా ముంబై స్పిన్ విభాగం కొంత పటిష్టంగా కనపడుతోంది. ఫాస్ట్ బౌలర్గా దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ఇక మరొక ఫాస్ట్ బౌలర్గా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ బాధ్యత తీసుకుంటాడు. గతంలో అర్జున్కు అవకాశం వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి. ఇక ముంబై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్స్గా కరణ్ శర్మ, రాజ్ అంగద్ భవా వ్యవహరిస్తారు. ఇప్పుడు రెండు జట్ల బలాలు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా చెన్నై బలాల విషయానికి వస్తే ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులను కలిగి ఉండడం జట్టుకు అతిపెద్ద బలం. అంతేకాకుండా సిఎస్కే యొక్క స్పిన్ యూనిట్ చెపాక్ పిచ్చుకు అనుగుణంగా ఉంటుంది. జడేజా, అశ్విన్ మరియు కొత్తగా చేరిన నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు బలమైన స్పిన్ దాడిని అందిస్తారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మరియు శివన్ దుబే వంటి బ్యాటర్లు బ్యాటింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తారు. అంతేకాకుండా జడేజా, సామ్ కరణ్, రాచిన్ రవీంద్ర వంటి ఆటగాళ్లు
బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేయగలగడం ఆ జట్టు అతిపెద్ద బలం. జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉండడం చెన్నైకు కలిసి రానుంది. ఇక బలహీనతల విషయానికి వస్తే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు నాయకత్వం వహించడం కష్టమవుతోంది. ముఖ్యంగా ధోని వంటి దిగ్గజం యొక్క నీడలో కెప్టెన్సీ చేయడం అత్యంత సంక్లిష్టమని చెప్పొచ్చు. సిఎస్కే జట్టులో మంచి ఫాస్ట్ బౌలర్లు లేరు. ఈ కారణంగా పవర్ ప్లేలో వికెట్లు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. గాయం నుండి కోలుకుని వచ్చిన మతీషా పతిరాణా ఎలా ఆడతాడు అనే టెన్షన్ ఆ జట్టులో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు బలాల విషయానికి వస్తే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ వంటి అంతర్జాతీయ స్టార్లతో కూడిన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ముంబైకు అతిపెద్ద బలం. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా ఎంఐ వద్ద మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా పవర్ ప్లే వికెట్ తీయగల దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్లు ఉండడం ముంబైకు పెద్ద బలమని చెప్పాలి. ఇక ముంబై బలహీనతల విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టుకు చెన్నైలో ఉన్నంత మంచి స్పిన్నర్లు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. చెపాక్ పిచ్పై ముంబైకు ఇది మైనస్గా మారొచ్చు. జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం, హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్కు లేకపోవడం ఆ జట్టుకు సమస్యగా మారనుంది. అంతేకాకుండా ముంబై మిడిల్ ఆర్డర్ కూడా బలహీనంగా కనపడుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో చెన్నై జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.